హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ వంటలు బీబీకే. ఈరోజు ట్రూటీ ఫ్రూటీలు తయారు చేసుకుందాము. ఇప్పుడు ఎండాకాలం కదా, పుచ్చకాయలు ఎక్కువ వస్తాయి. ఈ పుచ్చకాయతోని తయారు చేసుకుందాము. ఇలా పుచ్చకాయని కట్ చేసుకొని మీదున్న రెడ్ వరకు మొత్తం తీసేసుకోండి. ఈ కిందున్న వైట్ తొక్క ఉంటుంది కదా, వీటిని మంచిగా కడిగి మీదున్న బ్లాక్ కలర్లో ఉన్న తొక్కను తీసేయండి. ఆ పొట్టు తీసేసుకొని ఈ వైట్గా ఉండే పీసెస్ని ఇలా పొడుగు కట్ చేసుకొని ఇలా ఒకే సైజు వచ్చేలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇలానే ముందుగా పొట్టు తీసుకొని పక్కన పెట్టుకున్న ఆ వక్కలన్నిటిని చిన్న చిన్నగా ఒకటే సైజులో కట్ చేసుకోండి. వీటిని పక్కన పెట్టుకొని గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకోండి. అందులో సగం వరకు ఆ వాటర్ వేసుకొని మరిగించుకోండి. ఇలా మరుగుతున్నప్పుడు ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటినీ ఈ హీట్ వాటర్లో వేసుకోండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. గ్యాస్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక ఫోర్క్తోని ఉడికిందో లేదో చూసుకోండి. ఈ పీస్ అనేది 50% ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడకగానే ఇలా జాలిగంటతోని ఈ పీసెస్ అన్నిటిని ఒక బౌల్లో వేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా డ్రై అయిపోతాయి. ఇలా వాటర్ అన్నీ పోయిన తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద మరొక ప్యాన్ పెట్టుకోండి. అందులో 1 కప్పు షుగర్ వేసుకోండి. ఇలా చక్కెర వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని ఈ చక్కెరను కరిగించుకోండి. ఈ చక్కెర కరిగిన తర్వాత ఇందులో ఈ పీసెస్ని ఇందులో వేసుకొని ఈ చక్కెర పాకం రావాల్సిన అవసరం లేదండి, కరుగుతో సరిపోతుంది. ఈ షుగర్ అనేది ఈ పీసెస్కి మంచిగా స్వీట్నెస్ కోసం పడుతుందండి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోండి. ఇప్పుడు వీటి కోసం ఫుడ్ కలర్ తీసుకోండి. ఇప్పుడు ఒక 3 బౌల్స్, మీరు ఎన్ని కలర్స్ వాడాలనుకుంటున్నారో ఆ కలర్స్ని బట్టి తీసుకోండి. నేనైతే 3 కలర్స్ వాడుతున్నాను. ఇలా బౌల్స్లో ముందుగానే కలర్స్ వేసుకోండి. నేను ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ వాడుతున్నాను. ఇప్పుడు ఈ సిరప్లో నుంచి ఈ పీసెస్ని ఒక గరిటెతోని వీటిలలో వేసుకోండి. ఈ బౌళ్ళలో వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకొని ఒక 2 అవర్స్, ఒక 2 గంటలు ఇలానే ఉంచారంటే ఈ చక్కెర సిరప్, ఈ కలర్ అనేది ఈ పీసెస్కి మంచిగా పడుతుంది. 2 గంటల తర్వాత ఇప్పుడు మంచిగా వీటి కలర్ మంచిగా పట్టిందండి, చూడండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని అంతా తీసేసుకోవాలి. ఈ 3 కలర్స్లో నుంచి వాటర్ మొత్తం తీసేసుకోండి. ఇలా తీసుకొని ఎండలో ఒక గంట 2 గంటలు ఆరబెట్టుకున్నారంటే ట్రూటీ ఫ్రూటీలు రెడీ అయినట్టేనండి. ఇవి ఒక బాక్స్లో పెట్టుకుంటే 2 నెలల వరకైనా కూడా నిల్వ ఉంటాయి. ఇంట్లోనే చేసుకొని తినచ్చు. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.